ఈ తెల్ల చేపలు ఉన్నాయి కదా, ఈ తెల్ల చేపల్లో దానికైతే పిల్లలు పుట్టినయి. ఇంకోటైతే ప్రెగ్నెంట్ గా ఉంది. ఆ పిల్లలైతే దీంట్లో ఉన్నాయి, వేరే దాంట్లో తీయాలి ఇప్పుడు. మనం తెచ్చిన చేపలు అయితే పిల్లల్ని పెట్టినాయి అనమాట. ఇప్పుడు ఆ పిల్లల్ని అయితే దీంట్లో తీద్దాం. రండి చూద్దరు కానీ. హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసాద్ వ్లాగ్స్. ఈ డబ్బా పట్టి మా పెద్దమ్మ ఇంటి దగ్గరికి వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే చేపలు అయితే మా పెద్దమ్మ ఇంటి దగ్గర పెట్టాను, మా ఇంటి దగ్గర ఖాళీ లేదని. నేను వచ్చేసరికి మా అన్నయ్య అయితే పిల్లల్ని వేరే దాంట్లో తీస్తున్నాడు. చూడండి, ఈయన అనమాట పిల్లలు. ఇప్పుడు ఈ అక్వేరియం నుంచి దాంట్లోకి తీయాలన్నమాట. దీంట్లో పిల్లలు ఉన్నాయో లేదో కూడా కనబడట్లేదు, అంత చిన్నగా ఉన్నాయి అనమాట చేప పిల్లలు అయితే. నాకు తెలిసి ఈ బుట్ట ఆల్రెడీ 1 వీక్ పైన అయి ఉంటది. ఎందుకంటే వీళ్ళకి రెక్కలు గట్ట వచ్చేసి బాగానే ఈజేస్తున్నాయి అనమాట. నా వీడియోస్ లో చాలా సార్లు చూసే ఉంటారు కదా, కోడి పిల్లలు అయితే చేస్తారు కదా గుడ్లు బయటకి ఇచ్చి. అందులో గూడు అయితే ఇక్కడ ఇచ్చాను అనమాట. మా ఇంటి దగ్గర ఖాళీ లేదని చెప్పి 6 పిల్లలు ఇచ్చాను. 6 పిల్లలు కూడా బాగానే ఉన్నాయి. వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో చివరిదాకా చూసి లైక్ కొట్టి అలాగే కామెంట్ కూడా చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ అక్వేరియం సంబంధించి నెట్ అయితే ఉండేది, మరి ఇప్పుడు కనబడట్లేదు. అంతేనే టీ వాడ పెట్టుకుంటాం కదా మనం, ఆ నెట్ అయితే ఇప్పుడు పడుతున్నాను అనమాట. వీటిని చేతితో దొరుకుతలేదని బాగా చిన్నపిల్లల వల్ల అసలు కనపడట్లేదు దీంట్లో నీటిలోనూ. పడదామన్నా కానీ దొరకట్లేదు ఇవి. అలా ఏదో కష్టపడి వీటిని అయితే పడుతున్నాం అనమాట. వాటర్ పెట్టలేదు ఇంకా సో అలా అయితే పిల్లల్ని అయితే మేము పెట్టేసుకున్నాం అనమాట. దాంతో దొరకటని చెప్పి వాటర్ని ఉంచేసి పట్టుకున్నాం. యాక్వేరియంలో వాటర్ మొత్తం పంపేసాం అనమాట. దాని గురించి మళ్ళీ ఫుల్గా వాటర్ అయితే పడతాం దాంట్లోకి. మీలో ఎంతమందికి ఇలా చేపలు పెంచడం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే మీ ఇంట్లో కూడా అక్వేరియం ముందర కూడా కామెంట్ చేయండి. ఈ అక్వేరియంలో మొత్తం 4 చేపలు అయితే ఉన్నాయన్నమాట. దాంట్లో ఒకటి మేలు, 83 ఫీమేల్. ఆ బ్లాక్ అయితే మేలు, 83 కూడా ఫీమేల్. దాంట్లో కూడా అయితే పిల్లలు పెట్టింది. ఇంకోటి అయితే ప్రెగ్నెంట్. నాకు తెలిసి ఇంకా 1 వీక్లో అయితే పిల్లలు పెడతాను అనుకుంటున్నాను, మరి చూద్దాం. మేమైతే ఈ చేప పిల్లల్ని ఒక గాజు దాంట్లోకి తీసాము. ఇప్పుడైతే నా దగ్గర ఉన్న చిన్న అక్వేరియం దీన్ని అయితే మార్చాలన్నమాట. ఇంటికి పట్టుకెళ్ళి మారుద్దాం, ఇంటికి అయితే వెళ్ళిపోదాం. సో ఇంటికైతే వచ్చేసాం అనమాట. ఇప్పుడు దీన్ని అయితే చిన్న అక్వేరియంలోకి మారుద్దాం. ఈ అక్వేరియం గుర్తుందా మీకు? ఫైటర్ ఫిష్ బ్రీడింగ్ అని తెచ్చాం కదా, అదనమాట ఇది. దీంట్లో తీద్దాం అనుకున్నాను, బాగా పెద్దది అయిపోతుంది అని చెప్పి చిన్న దాంట్లోకి అయితే తీద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు కొద్ది పెద్ద దాంట్లోకి అయితే మారుద్దాము. ఈ పిల్లలు ఎన్ని ఉన్నాయి లెక్కెడదామంటే లెక్కెట్టలేకపోతున్నాను. మీరు కనుక లెక్కెడితే ఎన్ని ఉన్నాయి కామెంట్ చేయండి. సో దీంట్లోకి అయితే తీసుకున్నాను అనమాట. వీళ్ళకైతే మేత వేయాలి. పిల్లలు అయితే మంచి యాక్టివ్గా బాగానే ఉన్నాయి. ఎన్ని బతుకుతాయో చూద్దాం, ఎన్ని సత్తాయో మరి. సో వీళ్ళకైతే మేత వేద్దాం ఇప్పుడు. నా దగ్గర వీళ్ళకైతే మేత లేదు, బెటర్ ఫిష్ బ్రీడింగ్ తెచ్చాం కదా మనం, ఫైటర్ ఫిష్ మేత అదే ఉందన్నమాట. ఈ ఫైటర్ ఫిష్ మేత అయితే బాగా పెద్దగా ఉందన్నమాట, పలుకులు కింద. ఈ చేపలు చూస్తేనే చిన్న చిన్నగా ఉన్నాయి కదా. వీళ్ళకైతే మేత ఇప్పుడు నలిపేసేద్దాం పొడుము కింద. పొడుము అయితే బాగా తింటాయి. పెద్ద వేసినా కానీ తింటాయో తినో తెలదు, ఒకవేళ తిన్నా కానీ చనిపోతాయి అనుకుంటా. అంతే వీళ్ళకైతే పొడుము అయితే వేసాను. మేత కానీ పిల్లలైతే మంచి యాక్టివ్గా అటు ఇటు తెగ తిరిగేద్దాం చూడండి. సరే మరి వీడియో అయితే లైక్ చేయండి. అలాగే వెళ్ళి ముందు మన ఛానల్ అయితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ చేపల గురించి మళ్ళీ ఒక వీడియో తీస్తాను అనమాట, షార్ట్ వీడియో ఎలా ఉన్నాయో ఏంటో. సరే మరి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.